హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనము గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం చూసాము. వచ్చిన తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికాలో చేసిన సత్యాగ్రహాస్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా ముగిశాయో, అదేవిధంగా మన ఇండియాలో కూడా సక్సెస్ఫుల్గా సత్యాగ్రహాస్ 3 ప్లేసెస్లో కండక్ట్ చేయడం చూసుకున్నాం. సో ఇప్పుడు అంటే ఇప్పటివరకు గాంధీ గారు చేసిన సత్యాగ్రహాస్ ఎక్కడంటే పర్టికులర్ ప్లేసెస్లో ఎవరికైతే జనాలకి ఇబ్బందిగా అనిపించిందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి గాంధీ గారు సత్యాగ్రహ చేయడం జరిగింది. ఇప్పుడు ద రౌలట్ యాక్ట్ 1919 దీని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి ఈ పేరేంటి, అసలు రౌలట్ అంటే ఏంటి, అసలు పేరా లేకపోతే పర్సనా పక్ష ఏంటిది? ముందుగా ఇక్కడ రౌలట్ అంటే ఇది ఒక మనిషి పేరు. ఆయన పేరు పూర్తి పేరు ఏంటంటే సర్ సిడ్నీ ఆర్థర్ టైలర్ రౌలట్. ఇవన్నీ కూడా ఒకటే పేరు. ఈయన ఒక బ్రిటిష్ లాయర్ అండ్ అలాగే జడ్జ్. సో రౌలట్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి పనిచేస్తున్న క్రమంలో ఒక కాంట్రవర్షియల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదే ఈ రౌలట్ యాక్ట్. ఇది ఆల్రెడీ మన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 ఏదైతే ఉందో ఆ యాక్ట్కి ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఇంకా కొంచెం యాడ్ చేయడం జరిగింది. మరి ఏం యాడ్ చేశారు, ఆ యాడ్ చేసిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఈ రౌలట్ యాక్ట్ పాస్ చేయడానికంటే ముందు ఆయన రౌలట్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రౌలట్ యాక్ట్ 1919లో పాస్ అయింది. దీనికి ఇంకొక పేరు ఉంటుంది, ద ఎనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ ఆఫ్ 1919 అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. సో ఈ యాక్ట్ గురించి ఒకసారి చూద్దాం. ద రౌలట్ యాక్ట్ హ్యాడ్ బీన్ హరీడ్లీ పాస్డ్ త్రూ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిస్పైట్ ద యునైటెడ్ అపోజిషన్ ఆఫ్ ద ఇండియన్ మెంబర్స్. సో ముందుగా అసలు ఈ యాక్ట్ తేవడానికి కారణం ఏంటి అంటే, మనకి చిన్నగా ఈ నేషనల్ స్ట్రగుల్స్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే మన భారతదేశంలో వీళ్ళు అంటే మన భారతీయులు చిన్నగా బ్రిటిష్ గవర్నమెంట్కి అపోజ్ అవుతున్నట్టుగా వీళ్ళకి అనిపించి ఈ రౌలట్ యాక్ట్ అనేది పాస్ చేశారు. సో ఇది ఎవరు పాస్ చేశారు అంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇది బ్రిటిష్ ఇండియాకి లెజిస్లేచర్ అనమాట, అంటే లా మేకింగ్ బాడీ. అప్పటికి మన ఇండియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లెజిస్లేచర్లో వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్నా కానీ వినకోకుండా ఈ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే మన భారతీయుల్లో నేషనలిస్ట్ సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, దాన్ని ఎలాగైనా మనము అణిచివేయాలి అన్న క్రమంలో ఈ యాక్ట్ పాస్ చేశారు. దీని ప్రకారం ఏంటి అంటే ఇట్ గేవ్ ద గవర్నమెంట్ ఎనార్మస్ పవర్ టు రిప్రెస్ పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ అలౌడ్ డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years. సో మెయిన్గా మనకి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 రావడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే రివోల్ట్స్ చేస్తున్నారో భారతీయులు వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడానికి యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎక్స్టెన్షన్గానే మనకి రౌలట్ యాక్ట్ పెట్టారని చెప్పుకున్నాం కదా. దీని ప్రకారం ఏంటి, ఎవరైతే రివోల్ట్స్ అని గొడవలు అని చెప్పేసి రోడ్డు మీదకి వస్తారో వాళ్ళందరినీ కూడా ఏ రీజన్ లేకోకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. మనకి ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఉంటుంది. అంటే మన ఇండియాలో రౌడీలు ఎక్కువగా ఉంటారు కదా. సో ఈ రౌడీలు మనకి ఎప్పుడైతే పొలిటికల్గా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ వీళ్ళ వల్ల మళ్ళీ గొడవలు జరుగుతాయి అనే ఆలోచన వచ్చినప్పుడు మన పోలీస్ వాళ్ళకి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం వాళ్ళని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టే అధికారం ఉందన్నమాట. బట్ కొద్ది నెలల వరకే, అంటే ఆ ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగినంత టైం వరకే. సో అదేవిధంగా మన భారతీయులు ఎప్పుడైతే ఈ నేషనలిస్ట్ భావాలతో బ్రిటిష్ వాళ్ళకి అపోజ్ చేసినా కానీ, వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఫైట్స్ చేసినా కానీ, ఏదన్నా చిన్న రివోల్ట్ చేసినా కానీ ఇక్కడ ఏముందంటే వాళ్ళని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి జైల్లో వేసేయచ్చు, ఏ ట్రయల్ కూడా లేకోకుండా అని చెప్పేసి అన్నారు. సో ఇది అన్యాయం కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నారు, గాంధీజీ 1919 decided to launch a nationwide satyagraha against the proposed Rowlatt Act 1919. సో ఈ యాక్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత
గాంధీ గారు ఆల్రెడీ సత్యాగ్రహాల్లో ఇక్కడ సక్సెస్ అయి ఉన్నారు. సో ఇది ఒక నేషన్ వైడ్గా మనము ఈ సత్యాగ్రహాన్ని లాంచ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రౌలట్ యాక్ట్ అనేది జనాలకి మన భారతీయులకు అన్యాయం చేస్తుంది అన్న ఉద్దేశంతో మనకి ఈ గాంధీ గారు నేషన్ వైడ్ సత్యాగ్రహ ప్లాన్ చేయడం జరిగింది. సో మహాత్మా గాంధీ wanted non-violent civil disobedience against such unjust laws which would start with a hurtal on 6th April. సో గాంధీ గారి ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడా కూడా వాయిలెన్స్ చేయకోకుండా ఈ సత్యాగ్రహాన్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి 6th ఏప్రిల్న దీనికి డేట్ ప్రకటించారు. 6th ఏప్రిల్న హర్తాల్ అంటే మనం సమ్మెకు దిగుదాము అని చెప్పేసి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ పాస్ అయిన రౌలట్ యాక్ట్కి అగెన్స్ట్గా మనము నిరసన తెలియచేయాలి, మనము దీనికి అగెన్స్ట్గా మనం ఫైట్ చేయాలి, బట్ వితౌట్ ఎనీ వాయిలెన్స్ అని చెప్పేసి ఈయన ప్లాన్ చేశారు. ఈ రౌలట్ యాక్ట్ని మనము బ్లాక్ యాక్ట్ అని కూడా చెప్తూ ఉంటాము. అండ్ దీన్ని నో దలీల్, నో వకీల్ అండ్ నో అపీల్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. సో ఈ హర్తాల్లో భాగంగా అంటే ఈ సమ్మెలో భాగంగా ర్యాలీస్ వేర్ ఆర్గనైజ్డ్ ఇన్ వేరియస్ సిటీస్. అంటే మనకి పెద్ద పెద్ద సిటీస్లో మెయిన్గా ర్యాలీస్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వర్కర్స్ వెంట్ ఆన్ ఏ స్ట్రైక్. సో వర్కర్స్ కూడా స్ట్రైక్ చేసి మేము మా ఉద్యోగం చేయము మేము అని చెప్పేసి స్ట్రైక్ చేశారు రైల్వే వర్క్ షాప్స్లో. అండ్ అలాగే షాప్స్ కూడా మూసివేయడం జరిగింది. అండ్ ఎక్కడ చూసినా కానీ మనకి మన భారతీయులు యాక్ట్కి అగెన్స్ట్గానే కనిపిస్తూ ఉన్నారు. Alarmed by the popular upsurge and scared that lines of communication such as railways and telegraph would be disrupted, the British administration decided to clamp down on nationalists. అంటే వీళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఏమర్థమైందంటే వీళ్ళు ఇంకా ఇలానే వదిలేస్తే మనకి కమ్యూనికేషన్ కూడా మనకి రద్దయ్యేలాగుంది. అంటే రైల్వే వర్క్షాప్స్లో స్ట్రైక్ చేస్తున్నారు, మనకి రైల్వేస్ ఆగిపోతే ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అలాగే టెలిగ్రాఫ్ లైన్స్ ఇవన్నీ కూడా ఆగిపోవడం వల్ల మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పేసి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా ఈ నేషనలిస్ట్ని మనము కర్బ్ చేయాలి, అంటే అణిచివేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. లోకల్ లీడర్స్ వర్ picked up from అమృత్సర్ అండ్ మహాత్మా గాంధీ వాజ్ barred from entering ఢిల్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైనా మనము గవర్నమెంట్కి అగెన్స్ట్గా చేస్తున్నామంటే కొన్ని ప్లేసెస్లో సమ్మె అనేది పీస్ఫుల్గా జరుగుతుంది, కొన్ని ప్లేసెస్లో క్లాషెస్ అయ్యి మనకి వైలెన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. సో ఈ సమ్మె మనకి ఢిల్లీలో పీస్ఫుల్గానే జరిగింది, బట్ మనము పంజాబ్ రీజన్స్ అండ్ ఇంకా కొన్ని అదర్ రీజన్స్లో చూసుకున్నట్లయితే వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, లోకల్ లీడర్స్ వర్ పిక్డ్ అప్ ఫ్రమ్ అమృత్సర్. అంటే మనకి అమృత్సర్లో లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ వాళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగిందనమాట. మరి ఎవరెవరిని తీసుకెళ్లారు, డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ గాంధీ గారికి కూడా ఢిల్లీకి ఎంట్రీ అవకాశం లేకుండా చేశారు. ఆన్ 10th April, the police in Amritsar fired upon a peaceful procession, provoking widespread attacks on banks, post offices and railway stations. సో 10th Aprilన మనకి అమృత్సర్లో చూసాము, ఆల్రెడీ ఇద్దరు కాంగ్రెస్ లీడర్ని తీసుకువెళ్ళడం చూసాం. అదేవిధంగా పీస్ఫుల్గా జరిగే ఒక ప్రొసెషన్ మీద వీళ్ళు పోలీస్ వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది, కాల్పులు చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి బ్యాంక్స్ మీద, పోస్ట్ ఆఫీస్ అండ్ రైల్వే స్టేషన్స్ మీద కూడా అటాక్ చేయడం చూసాము. సో ఇలా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. నాన్ వాయిలెన్స్ అనుకున్నారు, అది వాయిలెన్స్ రూపంగా మారుతుంది కాబట్టి మార్షల్ లాని ఇంపోజ్ చేశారనమాట. మార్షల్ లా అంటే ఇప్పుడు డైరెక్ట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. సో దీనికి లీడర్గా ఎవరిని పెట్టారంటే జనరల్ డైర్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 13th April అంటే మనకి గుర్తొచ్చే ఒక ఫేమస్ ఇన్సిడెంట్, మన భారతీయులందరినీ కలిసివేసిన ఇన్సిడెంట్ ఏంటంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. సో 13th April మనము వైశాఖి ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే బైశాఖి ఫెస్టివల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్నే పంజాబీ న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, హిందూ సోలార్ న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే పంట చేతికి రాగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది
మనకి వైశాఖ మంత్లో జనరల్గా ఏప్రిల్ 13th ఆర్ 14th టైంలో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీళ్ళు సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్న టైం అది. సో అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్వాలా బాగ్లో లార్జ్ క్రౌడ్, పెద్ద మొత్తంలో క్రౌడ్ గ్యాదర్ అవ్వడం జరిగింది. సమ్ కేమ్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్స్ న్యూ రిప్రెసివ్ మెజర్స్, అదర్స్ హ్యాడ్ టు కమ్ టు అటెండ్ ద యాన్యువల్ బైసాఖి ఫెయిర్. సో కొంతమంది మాత్రమే ఇక్కడ రౌలట్ యాక్ట్కి అగేన్స్ట్గా ఉద్యమం చేస్తున్నారు. బట్ చాలామంది ఈ బైసాఖి ఫెయిర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, దీన్ని అటెండ్ అవ్వాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు. బీయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సిటీ, మెనీ విలేజర్స్ వేర్ unaware ఆఫ్ ద మార్షల్ లా దట్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్. సో చాలామంది కూడా మనకి ఈ ప్రొసెషన్స్ అన్ని ఎక్కడ చూస్తున్నాం, ఎక్కువగా సిటీస్లో జరగడం చూస్తున్నాం. సో అమృత్సర్ ఇస్ ఏ సిటీ, బట్ విలేజర్స్కి తెలుసా ఇక్కడ ఆల్రెడీ మార్షల్ లా ఇంపోజ్ అయింది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఏం చేశారు, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందాం కదా అని సిటీకి రావడం జరిగింది. సో ఆ జలియన్వాలా బాగ్ ప్లేస్కి జనరల్ డయర్ ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జిట్ గేట్స్ ఆర్ ద ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చేసేసి క్రౌడ్ మీద మార్షల్ రన్ అవుతుంది కదా, ఫైర్ ఓపెన్ చేయించారు, అంటే కాల్పులు జరిపించారు. కిల్లింగ్ హండ్రెడ్స్, ఆ కాల్పుల్లో 100 మంది చనిపోయారు. కొంతమంది ఆ కాల్పుల నుంచి తప్పించుకోవడానికి అక్కడున్న బావిలో దూకి కొంతమంది ఈత రాక చనిపోవడం, అలా కూడా చాలామంది చనిపోయారు. తర్వాత జనరల్ డయర్ ఏం డిక్లేర్ చేశారంటే, ఇది మేమంతా ఎందుకు చేశామంటే టు ప్రొడ్యూస్ ఎ మోరల్ ఎఫెక్ట్, టు క్రియేట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సత్యాగ్రహీస్ ఎ ఫీలింగ్ ఆఫ్ టెర్రర్ అండ్ ఆవ్. అంటే సత్యాగ్రహీస్ అందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పించడానికి, మేము మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాం, చెడుగా ఉన్నప్పుడు ఇదే రేంజ్లో చేస్తాము, అండ్ సత్యాగ్రహీస్ అందరిలో కూడా ఒక భయం అనేది ఏర్పడాలి, అండ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే లెసన్ నేర్పించడానికి మాత్రమే నేను ఇది చేశాను అని చెప్పేసి చెప్పారు. మరి మన వాళ్ళు ఊరుకుంటారా? ఈ జలియన్వాలా బాగ్ న్యూస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అందరిలో స్ప్రెడ్ అయిపోయింది. అరే జలియన్వాలా బాగ్లో ఇక్కడ మన వాళ్ళని 100 మందిని కాల్ చేశారు అన్యాయంగా, చాలామంది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయారు, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా చిన్నగా టౌన్స్లో ఉన్న వాళ్ళు అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు, సిటీస్లో ఉన్న వాళ్ళు చిన్నగా స్ట్రీట్స్ మీదకి ఎక్కేశారు, అంటే రోడ్ల మీదకి ఎక్కేయడం జరిగింది. సో ఇప్పుడు వాయిలెన్స్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్నమాట. మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్ట్రైక్స్ చేశారు, అండ్ పోలీస్ వాళ్ళతో క్లాషెస్, అంటే గొడవలు అవ్వడం జరిగినాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ద గవర్నమెంట్ రెస్పాండెడ్ విత్ బ్రూటల్ రెప్రెషన్, సీకింగ్ టు హ్యూమిలియేట్ అండ్ టెర్రరైజ్ పీపుల్. Satyagrahis were forced to rub their noses on the ground, crawl on the streets and do a salam to all sahibs. People were flogged and villages were bombed. సో గవర్నమెంట్ మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వీటికి మనం ఎలాగైనా రెస్పాండ్ అవ్వాలి, ఈసారి కొంచెం బ్రూటల్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఏం చేశారు, ఎవరైతే సత్యాగ్రహీస్ కనిపించారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ ముక్కుని నేలకి నాకించడం కానీ, క్రాలింగ్ చేపిస్తూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్లో కనిపిస్తుంది కదా, క్రాలింగ్ చేస్తే ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంటుంది, మోకాళ్ళు మోచేతులు కూడా అన్నీ కొట్టుకుపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ క్రాలింగ్ అనేది ఇప్పటికి కూడా మన పోలీస్ సర్వీసెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా మనకి ఫీల్డ్ క్రాఫ్ట్ అనే లెసన్లో ఉంటాయి, లేకపోతే పనిష్మెంట్స్లో భాగంగా క్రాలింగ్ అనేది చేపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎవరైతే సాహిబ్స్ ఉంటారో వాళ్ళకి సెల్యూట్ చేయడము, ఇవన్నీ అప్పట్లో నడిచినాయి అన్నమాట. దీంతో పాటుగా పీపుల్ వేర్ ఫ్లాగ్డ్ అన్నారు, అంటే జనాల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టారనమాట, బాగా దెబ్బలు తినేవాళ్ళు మన సత్యాగ్రహీస్ ఎవరైతే ఉన్నారో. అండ్ విలేజెస్ అరౌండ్ గుజ్రాన్వాలా ఇన్ పంజాబ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్న దాని మీద బాంబ్స్ కూడా వేయడం జరిగింది. సో సీయింగ్ వైలెన్స్ స్ప్రెడ్, మహాత్మా గాంధీ కాల్డ్ అప్ ద మూమెంట్. సో మహాత్మా గాంధీ గారి మెయిన్ ఉద్దేశం ఏంటి, సత్యాగ్రహ అనేది మనము ట్రూత్ఫుల్గా చేయాలి, అహింస ఎన్నుకొని చేయాలి, మనము వైలెన్స్ అనేది అసలు యూజ్ చేయకూడదు అని కాన్సెప్ట్. ఫైనల్గా వైలెన్స్ యూజ్ చేశారు కాబట్టి మహాత్మా గాంధీ కాల్డ్ అప్ ద స్ట్రైక్. While the Rowlatt Satyagraha had been a widespread movement,
ఇట్ వాజ్ స్టిల్ లిమిటెడ్ మోస్ట్లీ టు సిటీస్ అండ్ టౌన్స్. సో గాంధీ గారి ప్రకారం ఏంటి, ఒక నేషన్ వైడ్ సత్యాగ్రహ తీసుకొద్దాం అనుకున్నారు కాబట్టి ఇది కేవలం కొన్ని సిటీస్ అండ్ టౌన్స్కి మాత్రమే చేయడం జరిగింది. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడంటే మనకి వాట్సాప్ అని, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మెసేజ్ చేయగానే మనందరం కూడా రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ కమ్యూనికేషన్ ఈజ్ అ కీ అనమాట. మనకి అప్పట్లో కేవలం న్యూస్ పేపర్స్ అవి కూడా కేవలం తక్కువ మంది చదువుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి మూమెంట్లో ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది చేయలేకపోయారు. విలేజెస్లో అండ్ అలాగే టౌన్స్ నుంచి కూడా మనకి చాలా తక్కువ మెంబర్స్ రావడం జరిగింది. ఇంకొక రీజన్ ఏంటి అంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఈయన భావిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మహాత్మా గాంధీ నౌ ఫెల్ట్ ద నీడ్ టు లాంచ్ ఎ మోర్ బ్రాడ్ బేస్డ్ మూమెంట్ ఇన్ ఇండియా. సో ఇలా కాదు, మనము అన్ని సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీని మనము కలుపుకొని ఒక పెద్ద మూమెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. బట్ హీ వాజ్ సర్టైన్ దట్ నో సచ్ మూమెంట్ కుడ్ బి ఆర్గనైజ్డ్ వితౌట్ బ్రింగింగ్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్ క్లోజర్ టుగెదర్. సో ఈయనకి ఏమర్థమైందంటే హిందువుల్ని ముస్లింల్ని ఏకం చేస్తేనే మనకి ఇలాంటి మూమెంట్ అనేది సాధ్యమవుతుంది మన భారతదేశంలో. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి అప్పుడు భారతదేశం అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ డే ఉన్న పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కూడా కలిసి ఉండేవి కదా. సో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండేది పాకిస్తాన్ అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో. సో వీళ్ళని కూడా మనము యునైట్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి గాంధీ గారు ప్లాన్ చేశారు. సో దీన్ని చేయాలి అంటే ఈయన ఒక ఇష్యూని తీసుకోవాలి. ఆ ఇష్యూ ఏంటి అంటే ఖిలాఫట్ ఇష్యూ. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం వీడియో స్టార్టింగ్లో, అంటే ఈ వీడియో కాదు, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము ఖిలాఫట్ ఇష్యూ అంటే ఏంటి. మనకి ఆటోమన్ ఎంపైర్ నుంచి మనకి ద బాల్కన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఆటోమన్ ఎంపైర్ ఏదైతే ఉందో అది చిన్న చిన్నగా దాని యొక్క పవర్ కోల్పోవడం జరిగింది కదా. సో వరల్డ్ వార్ 1లో మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బాల్కన్ ఇష్యూస్ వల్ల అని చెప్పుకున్నాము. అండ్ దాంట్లో భాగంగా ఆటోమన్ ఎంపైర్ ఏదైతే సెంట్రల్ పవర్స్లో చేయి కలిపిందో ఇది యుద్ధం ఓడిపోయింది. సో టర్కీలో మనం చూసుకున్నట్లయితే, అంటే ఆటోమన్ టర్కీలో చూసుకున్నట్లయితే మత గురువు ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కువగా సున్నీస్ కనిపిస్తూ ఉంటారు. అంటే ముస్లిమ్స్ మనకి షియాస్ అండ్ సున్నీస్ ఇద్దరు ఉంటారు కదా. సో సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాళ్ళు మనకి అక్కడ. సో వాళ్ళ మత గురువునే మనకి కాలిఫ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, ఆర్ ఖలీఫా. సో మనకి ఈ ఖిలాఫట్ మూమెంట్ తెలియాలంటే ఒకసారి మనం టర్కీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఓడిపోయిన తర్వాత ఆలిడ్ పవర్స్ గెలవడం జరిగింది, సెంట్రల్ పవర్స్ ఓడిపోయారు. సో వీళ్ళు ఏదో ఒక ట్రీటీ సైన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ ఒక ట్రీటీ ఆఫ్ సెవరేస్ అని చెప్పేసి సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే సెంట్రల్ పవర్స్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళు వార్ రిపరేషన్స్ మనము చెప్పుకున్నాం ప్రీవియస్గా, ఈదర్ డబ్బు రూపంలో కానీ లేకపోతే వాళ్ళ టెరిటరీస్ ఏవైనా కానీ గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. దీంట్లోనే భాగంగా టర్కీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో మేజర్ టెరిటరీస్ ఇవన్నీ కూడా ఫ్రాన్స్కి, గ్రీస్కి అండ్ అలాగే బ్రిటన్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద ట్రీటీ ఆఫ్ సెవరేస్ 1920. సో దీంట్లో మేజర్గా మనకి టర్కీ యొక్క టెరిటరీస్ లైక్ సమర్నా, థ్రేసే అండ్ అలాగే అంటోలియా కూడా యూరోపియన్ కంట్రీస్ మనం ఇందాక చెప్పుకున్న ఫ్రాన్స్, గ్రీస్ అండ్ బ్రిటన్ వాళ్ళు పంచుకున్నారు. మరి అక్కడున్న ముస్లిం పాపులేషన్ అంటే ముస్లిం సోదరులు ఏమనుకున్నారు, మరి ఇది మనకి ఒక హోలీ ప్లేస్, దీన్ని వీళ్ళు తీసేసుకుంటే ఎలా కుదురుతుంది, అండ్ అలాగే మన మత గురువు ఖలీఫా ఈయన్ని కూడా మనకి కోల్పోవడం జరుగుతుంది దీనివల్ల అని చెప్పేసి వాళ్ళు మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని మెయిన్గా ఎవరు స్టార్ట్ చేశారు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా మొహమ్మద్ అలీ జోహర్ అండ్ మౌలానా షౌకత్ అలీ. వీళ్ళ ముగ్గురు కూడా ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా నిరసన వ్యక్తం చేయడంతో వీళ్ళని కూడా జైల్లో పెట్టడం జరిగింది. సో టర్కీలో మొదలైన ఖిలాఫట్ మూమెంట్ మన భారతదేశంలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళు ఏంటంటే
టర్కీ అనేది మాకు ఒక హోలీ ప్లేస్, మేము పూజించుకున్న ప్లేస్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇచ్చేసినాయి వాటన్నిటిని కూడా రీస్టోర్ చేసుకోవాలి. అండ్ ప్రీవియస్గా ఉన్న ఆటోమన్ ఎంపైర్ని కూడా మేము రీస్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉండేవారు. సో మనకి ఖలీఫాస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకోవడానికి మన భారతదేశంలో కూడా ఖిలాఫత్ కమిటీ అనేది బాంబేలో 1919లో ఫామ్ చేయడం జరిగింది. అండ్ మనకి యంగ్ జనరేషన్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఇక్కడ, అంటే చాలా యంగ్ ముస్లిం లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ దీన్ని లీడ్ చేయడం జరిగింది. ఎవరు వాళ్ళు? మహమ్మద్ అలీ అండ్ అలాగే షౌకత్ అలీ. వీళ్ళు గాంధీ గారితో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సార్ ఇది ప్రాబ్లం మాది అండ్ ఈ ఇష్యూ మీరు టేకప్ చేయగలరా అని చెప్పేసి చెప్పారు. దీంట్లో భాగంగానే మనకి డిసెంబర్ 1919లో ఏం జరిగిందంటే ఒక డెలిగేషన్ని ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. దేంటి ఈ ఖిలాఫత్ ఇష్యూని మీరు మన ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారితో డిస్కస్ చేయండి అని చెప్పేసి మౌలానా మొహమ్మద్ అలీ జోహర్ గారు లీడ్ చేయడం జరిగింది దీన్ని. బట్ ఇది కూడా అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు గాంధీ గారు ఏం డిసైడ్ అయ్యారు? గాంధీజీ గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా భావించారనమాట. ముస్లిమ్స్ అందరినీ కూడా మనం యునైట్ చేయొచ్చు, మన హిందూస్ అండ్ ముస్లిమ్స్ని కూడా యునైట్ చేసి మనము నేషన్ వైడ్గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. సో అట్ క్యాల్కటా సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ September 1920 he convinced other leaders of the need to start a non cooperation movement in support of Khilafat as well as for Swaraj. అంటే 1920 క్యాల్కటా సెషన్లో గాంధీ గారు ఏం డిసైడ్ అయ్యారు? ఖిలాఫట్ ఇష్యూ ఇంగ్లాండ్ దాకా వెళ్ళినా కానీ అది అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. మేము కాంగ్రెస్ లీడర్స్ అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాము, ఈ ఖిలాఫట్ ఇష్యూని మేము పర్సనల్గా టేకప్ చేసి మీ అందరికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వీళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం హిందూస్ అండ్ ముస్లిమ్స్ అందరూ యునైట్ అవుదాము సో దట్ ఈ ఖిలాఫత్ ఇష్యూని యాజ్ వెల్ యాజ్ స్వరాజ్, అంటే మనకి స్వతంత్రం కోసం కూడా పోరాడాలి, మనం ఇండిపెండెంట్ నేషన్గా కూడా మనము పోరాడాలి అని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటో ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాము. అండ్ ఈ వీడియో మీకు జెన్యున్గా నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ చేయాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.